హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి. ఈరోజు నేను చేసే వ్లాగ్ చిన్న ఫుడ్ వ్లాగ్. ఏంటంటే టమోటా పచ్చడి అండి. చాలా సింపుల్ది, చాలా పెద్దవాళ్ళు చేసేటువంటి సింపుల్ పచ్చడి అనమాట. ఈ పచ్చడి చేయడానికి ముందుగా నేను టమోటాలు తీసుకొని కడుక్కొని చిన్న ముక్కలుగా తరిగి నూనె వేసి నూనెలో వేయించుకున్నానండి. ఈ పచ్చడి మనం వినాయక చవితి వరలక్ష్మి పూజల టైంలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది, వండ్రాళ్ళలోకి బాగుంటుంది. అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి వాడడం కనుక ఇదే పచ్చడిలో కొంచెం భాండీలో నూనె వేసి మినపప్పు, ఆవాలు, మెంతులు, అదేవిధంగా కొంచెం ఇంగువ, చివరిలో పచ్చిమిరపకాయలు వేసి వేయించాలండి. దీన్ని రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నాకు రోలు ఉన్నా కూడా అవకాశం లేదు కాబట్టి నేను రోటి పచ్చడి చెయ్యను. సో ఆ పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ వేగిన దాన్ని మిక్సీ కొట్టేసుకోవాలి. ముందుగా పోపు మాత్రం మిక్సీ కొట్టాలండి. ఇదిగో చెప్పాను కదా రోలు ఉందని. ఆ మిక్సీ కొట్టి దాంట్లో కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ కొట్టాలండి. తర్వాత తీసేసి ఈ టమోటాలు ఏదైతే వేయించుకున్నామో ఆ వేయించుకున్న టమోటాలు కూడా వేసి, నేను ఇందులో చింతపండు వేయలేదండి. ఇంకా టమోటాల్లో ఎంత చింతపండు ఉంటుందో అంతే చింతపండు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. నాకు ఎక్స్ట్రా పులుపు ఇష్టం ఉండదు, ఎక్స్ట్రా కారం ఇష్టం ఉండదు. పులుపు వేసిన వాళ్ళు ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. అంతే, అయిపోయింది.